వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ 3.0 ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రాపూరు బాలుర ఉన్నత హైస్కూల్లో మరియు సివికే జూనియర్ కళాశాల నందు జరిగిన సమావేశాలకు టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న రెండు ముఖ్యమైన శక్తులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఎక్కువ ప్రభావం చూపే క్రమశిక్షణ, నైతిక విలువలు, జీవిత పాఠాలు పాఠశాలలో మాత్రమే అందిస్తారన్నారు. విద్యార్థులలో ఉండే లోపాలను గుర్తిస్తూ లోపాలను విద్యార్థులు అధిగమించే ఇచ్చే విధంగా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, ఎంఈఓ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, సర్పంచ్ భూపతి, జయమ్మ, మధురెడ్డి, పాఠశాల చైర్మన్ చింతకుంట సుప్రజ, కొండాపురం కస్తూరి, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యక్షులు, నాయకులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక దీనివల్ల మనకి ఏ విధంగా ఈ గవర్నమెంట్ కళాశాలని మనం మెరుగుపరచగలం, పిల్లలకి ఏ విధంగా సహాయపడగలం, ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా సహకారాలు అందించగలం అనే కాంటెక్స్లో మనం ముందుకెళ్తున్నాం. మామూలుగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే ఉపాధ్యక్షులు ఇంకా పేరెంట్స్ తోటి మీటింగ్ ఉంటుందంటే వాళ్ళ పిల్లలు ఎంత మెరుగుగా చేస్తున్నారు, ఎక్కడ వెనకబడి ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద అంశం మీద వాళ్ళు చర్చిస్తారు. దీంట్లో నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ 2 నిమిషాలు నేను చెప్తాను. నాయకులు ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకు వెనకబడుతున్నారు అనేది ఉపాధ్యక్షులతో మేనేజ్మెంట్తో మాట్లాడి దాన్ని ఏ విధంగా మెరుగుపరచవచ్చు, దాన్ని ఆ కోణంలో తీసుకెళ్ళి సహాయపడే విధంగా చేయించాలనేది ఈ ప్రథమ లక్ష్యం అన్నమాట. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని అందరూ ముందుకెళ్తారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరి పేరెంట్స్ కూడా వస్తుంటారనుకుంటున్నాను. మనము మన పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, మనం ఈ స్కూల్లో ఏదైనా గవర్నర్స్లో ఏదైనా సబ్జెక్ట్లో ఎక్కడుంటే ఆ సబ్జెక్ట్ అన్ని కూడా మనకు పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ ఏ సబ్జెక్ట్లో ఏర్పడుతున్నారో దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి తల్లిదండ్రులకి ఇక్కడ మన పిల్లలకి జరిగే విషయాలన్నీ కూడా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళి స్కూల్ యాజమాన్యం కూడా కృషి చేసి 100% రిజల్ట్ తీసుకొస్తారని, ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా గతంలో మనము ఈ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా మంచి మార్కులతో పాస్ అయి ఉన్నారు. అదే కాకుండా స్పోర్ట్స్లో కూడా చాలా అవార్డ్స్ తీసుకొచ్చారు. కాబట్టి పేరెంట్స్కి మరియు స్కూల్ యాజమాన్యానికి కూడా అందరూ స్టూడెంట్స్ 100% కృషి చేసి మంచి పేరు తీసుకొచ్చి ప్రోగ్రెస్ ఇంప్రూవ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్కూల్ పిల్లలు పంపిస్తున్నారు కానీ తల్లిదండ్రులు ఏ రోజైనా స్కూల్లోకి వచ్చి ఏమయ్యా మా బాబు ఎలా చదువుతున్నాడు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, అసలు తెలుగు టీచర్ ఎవరు, ఇంగ్లీష్ టీచర్ ఎవరని ఎవరైనా తల్లిదండ్రులు అడిగారా? ఇప్పటికి అడగలేదు కాబట్టి గవర్నమెంట్ గుర్తించి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ముందు మన బిడ్డ భవిష్యత్తు కోసం టీచర్లు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అనే విధానాన్ని తెలుసుకుంటారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో స్కూల్లో వసతులు తక్కువగా ఉన్నాయని చెప్పి ఆలోచించి చంద్ర బాలకృష్ణారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ రోజుల్లో ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ బాలకృష్ణారెడ్డికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. వసతులు తక్కువగా ఉన్నాయని మంచి హృదయంతో మంచి మనసుతో ఈరోజు మన మధ్య లేకుండా కానీ ఆలోచించి 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు వ్యయంతో ఈ స్కూల్ డెవలప్మెంట్కి ఎంతో పాటుపడ్డాడు మా పెద్ద ఆయన. ఈరోజు మా మధ్య లేకపోవచ్చు. ప్రతి ఒక్కరూ రాపూర్ మండలంలో చెప్పుకోదగినటువంటి 1 కోటి రూపాయలు స్పెండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా బాలకృష్ణారెడ్డి గారు. అలాగే గతంలో
నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ మన ఆనం రామనారాయణ రెడ్డి గారు గ్రౌండ్ కావాలని చెప్పి డిస్టిక్ పోటీలు కూడా రాపూర్ మండలంలోనే తేవడం జరిగింది. కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల మన ఎన్వి రమణారెడ్డి గారు ₹1,00,000 డొనేట్ చేసినట్టు మట్టి తోలాడు మొత్తం గ్రౌండ్కి. ఎవరు ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సార్ చెప్పాడు, అన్న తోలాడు. కానీ ఈరోజు గ్రౌండ్ అంత చక్కగా ఉందంటే దాంట్లో భాగం మన రమణన్న. మీకు తెలుసు తెలుసు, నాకైతే తెలుసు. ఇటువంటి అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఏ గ్రేడ్ బి గ్రేడ్ లో ఉండే వాళ్ళని షైనింగ్ స్టార్స్ అని, సి గ్రేడ్ డి గ్రేడ్ లో ఉండే పిల్లల్ని రైజింగ్ స్టార్స్ అని వాళ్ళకి పిల్లలకి స్టార్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి పేరెంట్స్ గుర్తెరిగి మీ పిల్లలు షైనింగ్ లో ఉండాలన్నా రైజింగ్ లో ఉండాలన్నా మీరే నిర్ణయించుకొని పిల్లలకి సరైనటువంటి ప్రోత్సాహం అందించి, అలాగే ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని ఆ విధంగా మోటివేట్ చేస్తూ ఎక్కడైతే సిడీలో ఉన్నారో వాళ్ళని కొంచెం ముందుకు నడిపించి ఏబీలోకి వచ్చేటట్టుగా రైజింగ్ స్టార్స్ కాస్త షైనింగ్ స్టార్స్గా మార్చేదానికి ఈ పాఠశాలలో ఉండేటువంటి 6 నుండి 10వ తరగతి, ముఖ్యంగా ఈ సంవత్సరం 10వ తరగతి రిజల్ట్లో మంచి రిజల్ట్ మీ పాఠశాలకు రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ పిల్లలందరినీ కూడా ఉపాధ్యాయులకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా ఈ సంవత్సరం 10వ తరగతి పాఠశాలలో మంచి రిజల్ట్ తీసుకొచ్చి వాళ్ళకి అశోక్ రెడ్డి గారికి మీరు గిఫ్ట్గా ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. స్కూల్ స్ట్రెంత్ అనేది ఇంకా బాగా పెరగాలి అంటే 10th క్లాస్ పిల్లలు ఈసారి ఎక్కువ శాతం మార్కులు బాగా తెచ్చుకొని మన స్కూల్ పేరు నిలబెట్టాలని, అలాగే పేరెంట్స్ స్కూల్ పట్ల ఏమన్నా మీకు తెలియని అభిప్రాయాలు ఏమన్నా ఉంటే పిల్లలు చదవట్లేదు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారని చెప్తే సార్ వాళ్ళు అది గుర్తించి ఉదయము సాయంత్రము 1 గంట వారికి ట్యూషన్ లాగా స్టడీ అవర్ క్లాసెస్ తీసుకుంటే పిల్లలు వారి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ స్కూల్ సార్ అక్కడ బయట పిల్లలకి జాగ్రత్తగా ఉంది, గేట్ దగ్గర బుడదగా అక్కడ రోడ్డు వేస్తే కొంచెం పిల్లలకి బాగుంటుంది. సైకిల్లో చార్జ్ పడతా ఉన్నారు పిల్లలు. అలాగే చైర్ బల్లలు అనేవి కొంచెం విరిగిపోయి ఉన్నాయంట, అవి కొంచెం చూసి తిరిగిపోవాలి. పిల్లలకి ఎంతో కొంత సహాయంగా స్కూల్కి చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఫుడ్ విషయంలో మీకు ఏమైనా లోపాలు అనిపిస్తే తల్లిదండ్రులకి చెప్పొచ్చు, మాకు సార్ చెప్తే సార్ వాళ్ళు తగినట్టుగా పిల్లలకి మంచిగా పోషకాహారాలు అందిస్తారు. ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలకు అలాగే టీచర్స్ ఫ్రెండ్స్ అందరికీ నాకు